హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. ఇదేంటని చూస్తున్నారా? బీరకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకా నోటి రుచే వేరండి. అది ఓన్లీ బీరకాయతో కాదు, బీరకాయ పొట్టుతో అనమాట. అంటే మనం పడేస్తాం కదా బీరకాయ పొట్టు తీసి, దాంతో చేశాను. కానీ చాలా బాగుంది. మనం అప్పుడప్పుడు నోరంతా బాగుంటుంది కదా, కొంచెం ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మంచిగా మనం ఇలాంటి పచ్చళ్ళు వేసుకొని తినాలనుకుంటాం. కానీ మనము ఎక్కువ నిలువ పెట్టిన పచ్చళ్ళు తింటే కొంతమందికి అసిడిటీ ఫామ్ అవుతుంది కదా. అట్లా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు తింటే అసిడిటీ ఫామ్ అవ్వదు. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. మళ్ళీ ఈజీగా, అంటే అప్పటికప్పుడే చేస్తాం కాబట్టి చాలా తక్కువ చేసుకోవాలి, అప్పటికి తినేసేయాలన్నమాట. మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిర్చి, దాంట్లోకి పుదీనా, కరివేపాకు, పల్లీలు, మెంతులు, నువ్వులు. అది నల్లగా ఉంది, అది ఎంత అని చూస్తున్నారా? అది మామిడి ఒరుగు. అంటే మామిడికాయ సీజన్లో మనం మామిడికాయలు తెచ్చుకొని కట్ చేసుకొని ఎండకు ఆరబెట్టేసుకుంటే అది ఒరుగు తయారవుతుంది. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 3 టమాటాలు అనమాట. ఆ మామిడి ఒరుగు ఎందుకు అంటే, బీరకాయ పొట్టు కూడా బాగా 2-3 టైమ్స్ కడిగి తీసేసాను. వేస్తూ చెప్తుంటాను చూడండి. ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని వేగాక కొంచెం వేయించుకొని, దాని తర్వాత కొంచెం జీలకర్ర, దాంట్లోనే పల్లీలు, దాంట్లోనే కొంచెం మెంతులు వేసేసి మంచిగా వేయించుకోవాలండి. దాని తర్వాత ఇంకా అవి తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక స్పూను నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనాని మంచిగా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ కోసం. దాని తర్వాత ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకోవడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే దాన్ని. దాని తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన మంచిగా ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది పచ్చడి కదా, దానికోసం మనం బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేయాలన్నమాట. దాన్ని వేసే ముందు కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి బీరకాయ పొట్టు వేసేసాను. అది మొత్తం మంచిగా మెత్తబడితే అంటే దాని కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట. మనం ఇలా వేస్తున్నాం కదా బీరకాయ పొట్టు, 3-4 టైమ్స్ కడుక్కుంటేనే, దాంట్లో కొంచెం మట్టి అలా ఉంటే నానబెట్టుకోవాలండి. లేదంటే ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకొని మంచిగా కడిగేసుకుంటే ఈజీగా మంచిగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయ్యాక మంచిగా మనం గోలించుకోవాలి. ఆ కలర్ అంతా మాడిపోయి ఇప్పుడు ఎక్కువ కనబడుతుంది కదా. గోలడం అంటే ఏంటంటే ఎక్కువ కనబడేదంతా తగ్గిపోతుంది అనమాట. నూనెలో వేగి బీరకాయ అంతా దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడేలోపు మనం టమాటాలు కట్ చేసుకొని, టమాటాలు కూడా వేసేసుకొని, ఇంకా మనం మామిడి ఒరుగు అంటే మంచిగా మామిడికాయ సీజన్లో ఎప్పుడైనా మీరు ఎండాకాలంలో మామిడికాయ సీజన్లో లేకపోతే ఇంకా ఏ సీజన్ వస్తే అది తీసి పెట్టుకునే ఐటమ్స్ ఖచ్చితంగా తీసి పెట్టుకోవచ్చు. ఆ ఒరుగు తీసి మంచిగా ఎండాక గలగల ఉంటాయి కదా, అప్పుడు తీసి మంచి కవర్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ వేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా వాడుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళల్లో కడిగి వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా కడిగి వేసుకోవచ్చు. అలా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచిగా. ఇంకా టమాటాలు, బీరకాయ పొట్టు అంతా మెత్తబడిపోయిందండి. చూడండి, టమాటాలోకి పొట్టు పోతుంది. అలా అయ్యాక మనం ముందే పచ్చిమిర్చి అదంతా మిక్సీ పట్టుకొని, నెక్స్ట్ ఇంకా మనం వేయించుకున్న ఇదంతా చల్లారనివ్వాలి. చల్లారాకనే వేయాలి. మొత్తం బీరకాయ పొట్టు, టమాటా అంతా మంచిగా చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొంచెం బరకగా పట్టుకోవాలి, లేదంటే సాఫ్ట్గా కూడా పట్టుకోవచ్చు. మరీ సాఫ్ట్గా వాటర్ వేయాలి. సాఫ్ట్గా పట్టాలంటే కొంచెం వాటర్ వేస్తూ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఇలా అవుతుంది. ఇంకా నెక్స్ట్ వేడి అన్నంలో తినేయడం అనమాట. మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. పీచు పదార్థము బీరకాయ. ఈ పీచు పదార్థం వీక్లీ వన్స్ అయినా తినాలి. పిల్లలకు కూడా పెట్టాలి. ఒకవేళ బీరకాయ తినకపోతే ఇలా పచ్చడి వేసి కూడా పెట్టచ్చు, ఏ ప్రాబ్లం లేదు. హెల్తీగా ఉంటాము, టేస్టీగా కూడా ఉంటుంది, అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా? మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. ఓకేనా?
వేడి వేడి ముద్ద తినేసేయండి. ఓకేనా? బాయ్ అండి. సింపుల్ రెసిపీసే చెప్తాను, ఎక్కువ కూడా చెప్పను. సింపుల్ రెసిపీసే చెప్తాను. మంచి ముద్ద రెడీ అయిపోయింది, బీరకాయ అన్నము చాలా బాగుంది. తినేసేయండి అండి, మీకోసం ఇదంతా. ఓకే, సరే మరి ఉంటా, బాయ్.